जय 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 बोलो गणपति पप्पा मोरिया మంగళమూర్తి మోరియా. ఎంతమంది పేలాలు తిన్నారు? వినాయక చవితి రోజు తినాలని అంటారు కదా. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ చతుర్థి టు ఆల్. యాక్చువల్లీ నిన్న నైట్ మేము అరౌండ్ 1 o'clock గణేష్ని తీసుకొచ్చినాము. అందుకే ఏం వీడియో తీయలేకపోయినా, ఫుల్ వర్షం. ఇప్పుడే మేము ఇంకా బయటకు వచ్చినాం సామానాన్ని తీసుకోవాలని. ఎట్లయినా గణేశుడి పూజ ఈవినింగే చేయాలి కాబట్టి వర్షంలోనే బయటకు వచ్చినాం. ఫుల్ వర్షం. నిజంగా ఇంత వర్షంలో కూడా ఇట్లా చూడండి అందరు ఎట్లా అమ్ముతున్నారు. పూజ స్టోర్లో అయితే అన్ని సామాన్ తీసేసుకున్నా. ఎక్కువ రష్ కూడా లేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కదా. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే మేము ఆగి ఉన్నాం. మా హస్బెండ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. నిజంగా పిల్లల్ని పెట్టుకొని ఎక్కడికి పోవద్దు. పిల్లలు తీసుకొని ఎక్కడ పోవద్దు. ఈ అమ్మ లాంటి పిల్లలు ఉంటే మాత్రం అమ్మో అస్సలు ఏం చెప్పలేము. ఇక మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంటికి పోయి లంచ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ డిన్నర్ కోసం చూడాలి, అండ్ ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలి. సో ఓకే, ఒకటి ఏంటంటే గణేశుడి పూజ ఈవినింగ్ టైంలోనే అవుతుంది కదా, సో కొంచెం టెన్షన్ ఫ్రీ ఉన్నాను అనమాట. పిల్లలకైతే ఫస్ట్ టైం నేను పొద్దున్నే మ్యాగీ చేసి ఇచ్చిన, ఎందుకంటే అది ఒకటే తొందరగా అవుతుంది కాబట్టి మ్యాగీ ఇచ్చేసిన. మేమేమో చాయ్ తాగినాము, నేను మా హస్బెండ్. వెళ్ళినాము ఇంకా బయట. ఇదేమొచ్చేసి చిన్న గణపతి కోసం. ఇప్పుడు వచ్చేసి మట్టి గణేష్ తీసుకోనికి వెళ్తున్నాడు మా హస్బెండ్. ఇంటికి వెళ్ళి ఇంకా ఫాస్ట్గా మళ్ళీ కర్రీ, అన్నం అవన్నీ ఉండే బదులు ఒకటే పులావ్, వెజిటేబుల్ పులావ్ చేసేస్తే అయిపోతుంది. యాక్చువల్లీ అమ్మవారు వరలక్ష్మి వ్రతం అప్పుడు మేము కలశం కోసం బిందెలలో రైస్ వేసినాం కదా, బాస్మతి రైస్. సో ఇట్లాగా నాన్ వెజ్ కోసం యూజ్ చేయొద్దు కదా, అందుకే ఇంకా ఇప్పుడు పులావ్ చేసేస్తే అది బెస్ట్ అయిపోతుంది. రాత్రి కూడా అదే రైస్ తోటి రైస్ చేసేస్తే అయిపోతుంది. బులారే పాప. అక్కడ ఉన్నారు మా హస్బెండ్, మట్టి గణేష్ తీసుకుంటున్నారు. చేసుకున్నాం లడ్డు, ఫ్రూట్స్, ఫ్లవర్స్, దండ. అమ్మ పూల దండలు అయితే ఎంత రేట్ చెప్తున్నారు. చిన్నది పూల దండ 750 రోజెస్ ది. సో ఇప్పుడే మేమైతే లంచ్ అదంతా చేసేసినాం. చెప్పినాను కదా పులావ్ చేసినాను అని చెప్పేసి. సో ఇంకా లంచ్ చేసి మొత్తం వెజల్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ రాత్రి అదంతా చేసుకున్నాను సింపుల్గా. ఇప్పుడు ఇదంతా టేబుల్ ఇవంతా సెట్ చేసేసుకొని గణపతిని ఇక్కడ పెట్టేసి మొత్తం సెట్ చేసేసి ప్రసాదాలు చేస్తాను. ప్రసాదాలు నా ఒక్కని బట్టి ఇంకా ఒకటో రెండో అది చూపిస్తాను. అందరూ గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో నేనైతే
పెళ్ళి అయినాక 8 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ 9 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసిన. ఐ మీన్ లాస్ట్ ఇయరే నాది ఫస్ట్ ఇయర్ అనమాట గణపతిని పెట్టడము. సో నాకు చాలా ఫేవరెట్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి అంటే. మీలో ఎంతమందికి ఫేవరెటో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నాలాగానే మా పిల్లలు కూడా ఉన్నారనమాట, వాళ్ళకు కూడా గణేష్ చతుర్థి అంటే ఎంత ఇష్టమో. ఐ మీన్ 1 మంత్ ముందు నుంచే ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మా గణపయ్య ఇంకో చూడండి. సో ఇప్పుడైతే అన్ని సెట్ చేసినాము. ఇంకా ఇవన్నీ తీసి ఐ మీన్ మంచిగా సెట్ చేసుకోవాలి. ఇంట్లో అయితే మార్నింగే పూజ అయితే అయిపోయింది. సో ఇంకా గణపతిని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ప్రసాదాలు అండ్ డిన్నర్ అన్నీ ఒకటేసారి ప్రిపేర్ చేసేస్తాను. ఒక 2 hours పడుతుంది ఎట్లయినా ఈజీగా. సో యా చూస్తూ ఉండండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి, ఓకేనా. అండ్ మీరు నా ధూల్పేట్ వీడియోస్ ఐ మీన్ మేము ధూల్పేట్ వెళ్ళి గణపతి ఎలా ఉన్నారు ఏంటి అవన్నీ చూపించడం కదా, వీడియోస్ చూసారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. సో యా నేనైతే ఇప్పుడు మా హస్బెండ్ రెడీ అవుతున్నారనమాట, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. మరి లక్కీ కూడా మంచిగా రెడీ అయిపోయినాడు చూడండి. ఓయ్ అయ్యో ఊరికే సర్ది దగ్గు వస్తూ ఉంటుంది వీడికి. ఇప్పుడు కూడా కొంచెం సర్ది ఉంది. ఇంకా అక్కడ సెట్ చేసేలోపు ఉండ్రాలు ఫస్ట్ చేయాలి కదా. సో ఉండ్రాలు ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 కప్పు బియ్యపు రవ్వ అంటారు కదా, రైస్ రవ్వ, అది తీసుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి కొంచెం స్మెల్ వచ్చేలాగా, జస్ట్ కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెడదాం. 1 కప్ రవ్వకి మనకి 3.5 కప్ వాటర్ కావాలి. ఇంతకీ మీలో ఎంతమంది ఈ పేలాలు తిన్నారు? వినాయక చవితి రోజు తినాలని అంటారు కదా. సో నాగుల చవితి రోజు, నాగుల పంచమి రోజు పుట్ట మీద నుంచి తీసిన పేలాలు. సో ఇవైతే అవి కాదు, ఈసారి నాకు కుదరలేదు, మా మమ్మీ కూడా పంపలేదు. లాస్ట్ టైం అయితే పంపింది, వాళ్ళు కూడా వెళ్ళలేదు ఈసారి. సో ఇంకా అందుకే ప్యాకెట్ సామాన్ తీసుకునేటప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట. చలో అలా కాకపోయినా ఇలాగైనా సరే తిందామని తెచ్చుకున్నాను. సో ఇప్పుడైతే మంచిగా ఇట్లా రోస్ట్ అయిపోయింది, దీన్ని తీసేద్దాం. ఎక్కువ మాడగొట్టొద్దు, లైట్గా రోస్ట్ చేసుకోవాలంతే. సో ఇప్పుడు ఇందులోనే ఇదే మెజర్మెంట్ తోటి 3.5 cups ఆఫ్ వాటర్ వేసేద్దాం. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కొంచెం జీలకర్ర, గ్రేట్ చేసుకున్న జింజర్, సాల్ట్, కొంచెం నెయ్యి వేసేయాలన్నమాట ఫ్లేవర్ కోసం. దీన్ని ఇప్పుడు మంచిగా మరగనివ్వాలన్నమాట. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ రవ్వ ఇందులో వేసేద్దాం. ఇందులో మంచిగా మరుగుతున్న వాటర్లో ఈ రవ్వ వేసేద్దాం. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టి ఒక 5 minutes మూత పెట్టేద్దాం. మనం అనుకుంటాం కానీ చాలా పెద్ద రెసిపీ అని, కానీ చాలా ఈజీ అనమాట. అండ్ టేస్టీ కూడా అండ్ హెల్దీ కూడా. ఇట్లా మంచిగా కొంచెం వేడి ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా ఉండ్రాలాగా చేసేయాలి. ఇంకా ఇప్పుడైతే ఇట్లా మంచిగా ప్లేస్ చేసేసుకొని ఒక 5 minutes ఉంచేస్తే అంతే, రెడీ. అయితే ఈ ఆకు వేసేద్దాం. ఆకు మీద కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఇంకా మా గణపయ్యని కూర్చోబెట్టేద్దాం. చలో లక్కీ అభి బిఠాయింగే. सोनू गणपति पप्पा मोरिया, मंगल मूर्ति मोरिया, महाराज की जय। आओ बेटा, लक्कू इधर से। अरे लक्कू ही उठा रहा है, इज ओनली लिफ्टिंग। वाओ, जय 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 जय। आंखें कितनी सुंदर है। नहीं ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాము.
ఇట్లా సెట్ చేసేయాలి. ఇవన్నీ గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఆకులు అన్నమాట. ऋतु उसमें कौन भी रहता लेकर आओ. कवर कौन का कवर. वेट उधर हैप्पी ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు సోను? గాస్ గడ్డి కొంచెం ఇక్కడ వెళ్ళాలి. మక్క బుట్టలు కూడా ఇట్లా పెట్టేద్దాం సైడ్కి. बीच में नहीं तो ऐसे ही वहाँ रख दो ये. సో ఇప్పుడంతా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏమేమి సెట్ చేయాలో కలుషం అవన్నీ ఇక్కడ నేను సెట్ చేసేస్తాను. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా పెట్టేస్తున్నా. ఇది వచ్చి దోసకాయ అనమాట. మా మమ్మీ చెప్పింది, లాస్ట్ ఇయరే మిస్ అయిపోయినా, ఈసారి కంపల్సరీ పెడదామని. ఆయనకి ఇష్టం అంట గణనాథుడికి దోసకాయ అంటే. సో ఇవన్నీ ఒక దగ్గర 5 రకాల పండ్లు. ఇందులో బనానా ఎప్పుడైనా సరే బనానా యాడ్ చేయొద్దు అని మమ్మీ చెప్తారనమాట. సో 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, దాని తర్వాత బనానా సపరేట్గా పెట్టేస్తాను. క్యూట్నా? ఇప్పుడైతే నేను ఇంట్లో చేసిన ఉండ్రాలు, ఆయనకి ఎంతో ఇష్టమైన రెండు ఒకటేమో ఉండ్రాలు, ఇంకొకటి మోదక్. సో ఇవి వచ్చేసి మోదక్ అనమాట. నా వల్ల అవ్వలేదు, రేపని ఎల్లుండైనా చేస్తా డ్రై ఫ్రూట్ మోదక్. సో ఇంకా మా హస్బెండ్ తెప్పించేసినారనమాట, కంపల్సరీ కదా మోదక్. సో ఇప్పుడు ఇవి కూడా ఇందులో పెట్టేద్దాం. ఏం మోదక్ సోని ఇది? ఇది కోవా. అదే అందుకే అట్లా ఉంది, మెల్ట్ అయిపోతున్నట్టు ఉన్నాయి అన్నమాట. సో మోదకాలు ఇంకా ఉండ్రాలు, చలో వినాయకుడి దగ్గర పెట్టేద్దాం. లడ్డు అయితే కలశంలో వాటర్ వేసుకొని ఒక 1 రూపీ కాయిన్, కొన్ని ఒక 2-3 బియ్యం గింజలు, పసుపు ఇంకా కుంకుమ వేసి కలశానికి కంకణం కట్టేస్తున్నాను. ఇంకా మామిడాకులు ఉంటాయి కదా, 5 మంచిగా క్లీన్ చేసుకొని ఇవి ఇందులో ఇట్లా పెట్టేయాలన్నమాట. చాలా పెద్దగా అయిపోయినాయి. ఇట్లా పెట్టేసి కొబ్బరికాయ పెట్టేయడమే. ఇట్లా మంచిగా పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ పీస్, అది ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఇంకా గణపతికి బొట్టు పెట్టేసి ఈ లోటస్ ఫ్లవర్ మేమే పెట్టినాం, మంచిగా సెట్ అయిపోయింది. చాలా బాగుంది. మూషక్ కోబి ఎలుకకి.
ఇప్పుడు మా గణనాథుడికి లడ్డు. ఎట్లా పెడదాం? అన్నిటికంటే ఎక్కువ ప్రియమైనది వినాయకునికి లడ్డు. ఎస్, ఇక్కడ పెడదామా లేదంటే ఇక్కడ పెడదాం బెస్ట్. కండువా ఆపై మాల కూడా వేసేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ అన్ని సెట్ చేసేసినాం. ఇప్పుడు దీపం ముట్టియడం అంతే. స్టార్ట్. రుకో లక్కీ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ ముగ్గురికి కంకణాలు కట్టేయాలి కదా ఫస్ట్. మా కాలనీలో పార్క్లో కూడా పెడతారు గణేషుని. మీరు లాస్ట్ వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మా చిన్న కొడుకు, చిన్న అబ్బాయి. అయ్యో 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 చిన్న అబ్బాయి ఎసగుమా. వావ్, నైస్ లక్కు, నైస్. నేనేం చెప్తున్నా అంటే మా పార్క్ లో కూడా గణేషుని పెడతారు అనమాట. నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. సో చూస్తాం, అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే ఇంకా వెళ్ళి పూజ చేసేస్తారు. ఇదర్ ఇదర్. बोलो गणपति पप्पा मोरिया, मंगलमूर्ति मोरिया. ఇది కూడా. అరే మెల్లగా మెల్లగా కింద వేసే కింద. ఓకే, నెక్స్ట్ అగరబత్తి. లక్కీ హాయ్ చెప్పు. హాయ్. दूर से थोड़ा दूर ऊपर से. సో పూజలు అక్కడ అవుతున్నాయి, ఇక్కడ కూడా పూజ అవుతుంది. गो बैक लक्की. रुको, होने दो वेट. वो जेजा मुझे अच्छा बुद्धि दो, मैं अच्छा पढ़ाई करना, हम सब अच्छा रहना. दिमाग से काम करूं, दिमाग से चलूं, अच्छा पढ़ूं, सबको रेस्पेक्ट करूं. ओम गणेशाय नमः. हाथ जोड़ो आप. नजदीक रख लो. वेरी गुड. ఆయనకు చాలా ఇష్టం అన్నమాట ఇవన్నీ చేయడం. ఇంకా ఆపద్దు, పిల్లల్ని అట్లా ఎప్పుడు ఆపద్దు. వెరీ గుడ్. వావ్, వెరీ నైస్. తొట్టెల వలిగింది. శుభం. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్. ధీరే ధీరే. चालू करिए. रंग करना कैसा? हाथ जोड़ो, मांगो. बैठ रुदु, बैठ के ओम सिद्धि बुद्धि प्रदाय नमः 11 टाइम्स पढ़ो. సో మా ఇంట్లో అయితే గణేష్ చతుర్థి మంచి, అంటే గణేష్ పూజ ఇంత మంచి జరిగిందనమాట.
హ్యాపీగా పీస్ఫుల్గా అక్కడ కూడా పూజ అవుతుంది, ఇక్కడ కూడా పూజ అవుతుంది. సో నేను ఫస్ట్ టైం బుక్ తీసుకున్నాను వ్రతంది, ట్రై చేస్తా చదవడానికి. పిల్లలకు ఫస్ట్ టైం అని ఇచ్చి కూర్చుంటా, లేదంటే మధ్యలో ఆపలేము కదా. పార్క్కి వెళ్ళేసి వద్దామని చెప్పి పార్క్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడే లైట్స్ రైనా చూసాం. కుకింగ్ అయితే ఏం లేదు, ఆల్రెడీ పన్నీర్ చేసినాను కదా, పులావ్. టైం వచ్చేసి 1:30 అయింది. ఇప్పుడు వచ్చినాం మేము ఇంటికి. అన్ని వినాయకులు చూసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాం. సో ఇదొక చిన్న వీడియో అనమాట, చిన్న బ్లాగ్. మా ఇంట్లో గణేష్ చతుర్థి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి, అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బోలో. ఫుల్ నిద్ర వస్తుంది, పిల్లలకు కలిసిపోయి ఉన్నారు, మార్నింగే లేచినారు కదా. సో అంతే అనమాట, బాయ్.